హాయ్ గైస్, ఇవాళ క్లైమేట్ బాగుందని నేను మా చెల్లి కలిసి ఫిషెస్ పడదామని మ్యాంగద్రి డ్యామ్కి బయలుదేరాము. సో వెళ్ళే దారిలో మేమిద్దరు ఎవరు ఎక్కువ పడతారో అని బెట్ వేసుకున్నాము. సో చూద్దాం. మేమైతే చాలా ఎక్సైటెడ్గా ఉన్నాం ఏ ఫిషెస్ దొరుకుతుందో అనేది. ఓకే, డ్యామ్ దగ్గరికి వచ్చేసాము. మా చెల్లి అయితే ఆల్రెడీ హుక్ వేసి కష్టపడుతుంది చాలా. ఇప్పుడు దాకైతే మా ఇద్దరు చేతిలో ఒకటి దొరకలేదు. లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్ గైస్. మీరు డ్యామ్లో చూస్తున్నారు, ఇక్కడ చాలామంది స్విమ్మింగ్ చేస్తున్నారు. ఫైనల్గా గంట ట్రై చేసాక ఒక చిన్న చేప దొరికింది నాకు. కష్టజీవి. సో ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోయాక చూద్దాం ఎన్ని ఫిషెస్ దొరికిందో. మా చెల్లి అయితే ఇంకా ట్రై చేస్తుంది పాపం, ఇంకేమైనా దొరుకుతుందో అనేది. సో మూమెంట్ ఆఫ్ ట్రూత్ గైస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఈ ఫిషెస్ని ఇంట్రడ్యూస్ చేస్తా. ఇవి మన లోకల్లో దొరికిన ఇండియన్ చిక్లెట్స్. ఇవి మన గ్రీన్ క్రోమైడ్. ఇవి మనం ఈ ట్యాంక్లో యాడ్ చేసే ముందు ఫస్ట్ ఒక 1 వీక్ దీన్ని క్వారంటైన్ చేశాను. దాని తర్వాత నేను ఇక్కడ యాడ్ చేశాను. ఎందుకని పాండ్స్, రివర్స్లో పారాసైట్స్ ఎక్కువ ఉండొచ్చు. సో సాల్ట్ బాత్ అవన్నీ చేసాక దాని తర్వాత ఇక్కడ యాడ్ చేశాను. సో బేసిక్గా ఇవి మన లోకల్ సౌత్ సైడ్లోనే ఎక్కువ దొరుకుతుంది. మెయిన్గా విశాఖపట్నం ఇట్ సైడ్ ఏరియాస్లోనే ఇలాంటి డ్యామ్స్లో ఇలాంటిది. ఇది కొంచెం బాగానే పెద్ద సైజ్ అవుద్ది, ఆల్మోస్ట్ 10 inches దాకా పెరుగుతుంది. మనకైతే 4 ఫిషెస్ దొరికాయి. ఇప్పుడు ఎవరు గెలిచారు అంటే మా చెల్లె గెలిచింది. కష్టపడి కూర్చొని 3 పట్టింది. అనుకోకుండా ఏంటంటే వీడియో తీయలేపాను నేను వేరే సైడ్ ఉండడం వల్ల. అంతలోకి ఇది 3 పట్టేసింది. సో ఇవాళ విన్నర్ మా చెల్లె. కానీ ఫిషెస్ మాత్రం చాలా అందంగా ఉన్నాయి గైస్.